చాలా వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పత్రికలో గ్రంథస్థం చేసిన తీరు మనకు పరిచయం. ఉదాహరణకి 3వ అధ్యాయంలో మోషే పరిచయ ధర్మాల గురించి ప్రస్తావించి, 7వ అధ్యాయంలో మెల్కీజెదెకుని గురించి ప్రస్తావించి, 10వ అధ్యాయంలో పరిశుద్ధ మందిరము గురించి ప్రస్తావించి, ఇలా ఒక్కొక్క దాని గురించి వివరంగా ప్రస్తావించిన తీరు ఈ పత్రికలోనే మనం చూస్తాం. కావున మనము లెట్స్ అనే మాట ఈ పత్రికలో 13 సార్లు 13 టైమ్స్ మనము 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 నేను ముందు చెప్పినట్లు ఇంక్లూజివ్ స్టేట్మెంట్. పౌలు తను కూడా కలుపుకుంటున్నాడు. ఆయన లాంటి మనతో కలవటానికి మనకే సిద్ధేస్తుంది. ఆయనకేం అనిపించట్లేదు, కానీ మనకేం అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో కానీ నాకేం అనిపిస్తుంది. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? 3వ ఆకాశానికి వెళ్ళినోడు, మనము భూమి చుట్టే తిరుగుతున్నాము. ఆయన వచ్చింత సఖ్యముగా ఆయన మాటలు విన్నవాడు. మనకు వినపడేదంత లోకమే. 14 పత్రికలు రాసినాడు. రాసిన పత్రికలు చదువుకోవడం కూడా బద్ధకమే. పోలికెక్కడ? కానీ ఆయన మనతో కలుపుకుంటున్నాడు కనుక మనము 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 అనే మాట లెటర్స్ మనము కూడా 13 సార్లు ఈ పత్రికలో ప్రస్తావించబడింది. 3వదిగా పర్ఫెక్ట్, సంపూర్ణలు ఎట్లయినా చేసి సంపూర్ణం చేయాలని దేవునికి